నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు, కట్టుబాట్లు ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఎవరైనా అన్యమతస్థుడు శ్రీవారి దర్శనానికి వెళ్తే అక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. అందులో సంతకం చేయాలి అని చెప్పి ఒక రూల్ ఒకటి ఉంది. ఆ డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టడం అంటే మీ ఆస్తులను, మీ తాతగారి ఆస్తులను, మీ నాన్నగారి ఆస్తులను, లేకపోతే మీ పక్కింటోళ్ళ ఆస్తులను రాసిచ్చేసి తిరుమల హుండీలో వేసినట్లు కాదు. అక్కడ ఏముంటుందంటే, నేను లార్డ్ వెంకటేశ్వర స్వామి గారిని సంపూర్ణంగా నమ్ముతున్నాను అని చెప్పి ఒక 2 సెంటెన్సులు ఉంటాయి. దాని మీద సంతకం పెట్టమంటేనే ఎక్కడ లేని కోపం వస్తుంది ఈ అన్నయ్య మతస్థులకి. అంత కోపం ఉండేటప్పుడు మరి దేవుణ్ణి ఎందుకు దర్శించుకోవడమో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్థాయితో సంబంధం లేదు. అన్య మతస్థులంటే అన్య మతస్థులే. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా అన్య మతస్థుడే. నువ్వు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా అన్య మతస్థుడు అన్య మతస్థుడే. ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా వాళ్ళ కుమార్తెకు డిక్లరేషన్ ఫామ్లో చూడండి సంతకము పెట్టి దర్శనానికి తీసుకెళ్లాడు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భార్య అయినటువంటి అన్నా గారు కూడా డిక్లరేషన్ మీద సంతకము పెట్టి దర్శనానికి వెళ్ళారు. అదేవిధంగా ఆమె ఏదో మొక్కుబడి ఉంటే తలనీలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం చూసాము. మరి ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారంట 27వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ శ్రీవారిని దర్శించుకోబోతున్నారని చెప్పి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని అంతు చిక్కని ప్రశ్నలు సర్క్యులేట్ అవుతా ఉంది. అదేంటంటే, ఈసారైనా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెడతారా అని చెప్పి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన క్రిస్టియానిటీని ఫాలో అవుతాడు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన ఫాలో అయ్యేటువంటి మతము క్రైస్తవ మతం కాబట్టి, ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందూ మతానికి సంబంధించింది కాబట్టి ఆయన అన్యమతస్థుడు కిందికే వస్తాడు. కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టే ఆయన దర్శనం చేసుకోవాలి. కానీ ఇంతకు ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కానీ, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడాను ఆయన ఎప్పుడూ కూడా డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టలేదు. సంతకం పెట్టకుండానే ఆయన దర్శనానికి వెళ్ళేవాడు. ఆయన్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డూ తయారీలో వాడేటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో శ్రీవారిని దర్శించడానికి అప్పట్లో ప్లాన్ వేసుకొని షెడ్యూల్ కూడా ప్రకటించాడు. కానీ ఎక్కడ డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టవలసి వస్తుందో అని చెప్పి ఆయన తప్పించుకొని నేను వెళ్ళట్లేదని చెప్పి అప్పట్లో వాయిదా వేశాడు. కానీ ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా 27వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానానికి సందర్శించి ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఈసారైనా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతాడా పెట్టడా అని చెప్పి సర్వత్రా చర్చనీయాంశం అయితే జరిగింది. అప్పట్లో ప్రెస్ వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన ఏం సమాధానం చెప్పాడో ఇక్కడ చూడండి. జస్ట్ ఒక డిక్లరేషన్ ఫామే అడిగింది. వాళ్ళేమి సాక్షి పేపర్ను రాసిచ్చామనో, భారతీ సిమెంట్స్ను రాసిచ్చామనో అడగలేదు. అయినా దానికి ఏమంటున్నాడు చూడండి. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. అవును, 4 గోడల మధ్య బైబిల్ చదువుతానంటే చదవండి, అది మీ ఇష్టము, ఎవరు వద్దన్నారు, చదవండి. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తాను, గౌరవిస్తానంటే హిందూ సాంప్రదాయాల్లో ఏముందంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎవరైనా అన్య మతస్థులు దర్శనానికి వస్తే డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టాలని ఉంది. మరి నిజంగా మీరు హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళైతే మరి సంతకం పెట్టడానికి నొప్పి ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అడగడం లేదు, సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటకు పోతే మీరు ఇస్లాంని అనుసరిస్తారు, అదేవిధంగా గౌరవిస్తానని చెబుతా ఉన్నారు కదా. మీరు బయటకు వెళ్ళి మక్కాకు వెళ్ళి రాగలుగుతారా? ఒక క్రిస్టియన్గా మక్కాకు వెళ్ళి రాగలుగుతారా? మిమ్మల్ని అలో చేస్తారా? మరి మక్కా విషయంలో ఎందుకు చెప్పరు? మీరు చెప్పరు. ఎందుకంటే హిందువులు తేరగా వచ్చినారు కాబట్టి, హిందువుల్ని ఏమన్నా మనము మాట్లాడినా కూడా ఎదురు మాట్లాడరు, పెద్దగా ప్రాబ్లం ఉండదు కాబట్టి ప్రతి వాళ్ళకి హిందువులన్నా, హిందూ దేవుళ్ళన్నా, హిందూ సాంప్రదాయాలన్నా కామెడీ అయిపోయింది. మక్కాకి వెళ్ళి రండి చూద్దాం. ఎవరైనా నాన్ ముస్లిం ఎవరైనా మక్కాకు వెళ్ళి రాగలరా? వాళ్ళు అలో చేస్తారా?
చేస్తారా? చెయ్యరు కదా. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక సంతకం పెట్టమంటే పెడితే వచ్చినటువంటి నష్టం కానీ కష్టం ఏముంది అని అడుగుతాను. సిక్కిజం ను అనుసరిస్తాను, సిక్కిజం ను నేను గౌరవిస్తాను. సూపర్. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నాను. అవును, ఖచ్చితంగా అడుగుతారు. మానవత్వం. ఈయన మతము, ఈయన హిందూ కాదంట, క్రిస్టియన్ కాదంట, అదేవిధంగా మహమ్మదీయుడు కాదంట. ఈయన మతం మానవత్వం అంట. ఈయన కొత్తగా కనిపెట్టినటువంటి మతము. మరి నీ మతం మానవత్వం అయినప్పుడు మీ మతం వాళ్ళు మానవత్వాన్ని పాటిస్తున్న వాళ్ళు కట్టినటువంటి గుళ్ళకి వెళ్ళండి, మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్తారని చెప్పి నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు. నీ మతం అది కానప్పుడు, వాళ్ళ మతంలో ఆచారాలు ఉన్నప్పుడు, ఆ ఆచారాలను నువ్వు గౌరవించినప్పుడు నువ్వు ఎందుకు దర్శనానికి వెళ్తావునని సూటిగా హిందువులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం ఉందా? లేదు. మరి 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళడం ఖాయమని చెప్తున్నారు. ఒకవైపు టీటీడీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని చెప్తున్నారు. ఈయనేమంటాడు, నా మానవత్వము మతం అంటారు. ఒకవేళ అలాంటి డిక్లరేషన్ అవసరం లేనప్పుడు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ డిక్లరేషన్ కాన్సెప్ట్ని తీసేయచ్చు కదా, ఎందుకు తీయలేదు? అప్పట్లో హిందువుల ఓట్లు పోతాయని ఆ డిక్లరేషన్ని అలాగే కంటిన్యూ చేసి వీళ్ళు మాత్రం సంతకాలు పెట్టకుండా దర్శనాలు చేసేవాళ్ళు. ఇది ఒక్కటే కాదు, ఈయన మీద అక్షింతలు పడితే దులుపుకున్నాడని, ప్రసాదాలు తినడని, సతీ సమేతంగా వెళ్ళడని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, అది హిందువుల యొక్క ఆవేదన. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సతీ సమేతంగా ఎందుకు రాడు? ఇలాంటి ఆవేదనలు ఉన్నాయి. కానీ హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మనోభావాలు గాయపడకుండా ఈసారైనా డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టి దర్శనానికి వెళ్తాడా? లేదు, యథావిధిగా నా మతం మానవత్వం, నేను ఇంట్లో ఉంటే బైబిల్ చదువుతా, బయటికి వెళ్తే దేవుణ్ణి మొక్కుతా అని చెప్పి సేమ్ డైలాగ్స్ రిపీట్ చేస్తాడో తెలియదు మరి. కానీ టీటీడీ వాళ్ళు మాత్రము చాలా స్పష్టంగా అన్య మతస్థులు ఎవరైనా కానీ వచ్చి డిక్లరేషన్లో సంతకం పెట్టి పోవాల్సిందని చెప్పి చాలా కరాఖండిగా చెప్పేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఏమంటున్నారు, వాళ్ళకి అలవాటే లేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టలేదు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టడు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఆయన హిందువులకు ఇస్తున్నటువంటి గౌరవాన్ని తెలుపుతుంది. ఎక్కడో రష్యాలో పుట్టి క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి భార్య అన్నా గారు సంతకం పెట్టింది. ఆమె ఏమని పెట్టింది? నాకు ఈ దేవుడి మీద గౌరవం ఉందని సంతకం పెట్టే కదా వెళ్ళింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి టీటీడీ యొక్క విశిష్ట తెలిసినటువంటి ఈయన ఎందుకు ఫాలో అవడు? పెద్దోళ్ళు మీరే ఫాలో అవ్వకపోతే మీ ఫాలోవర్స్ ఏం ఫాలో అవుతారని చెప్పి కూడా సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతా ఉంది. సో చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు 27వ తారీఖున దర్శనానికి వెళ్తారా? వెళ్తే సంతకం పెడతారా? పెడితే సతీ సమేతంగా వెళ్తారా? వెళ్తే ప్రసాదం తింటారా? లేదా అక్షింతలు వేసుకుంటారా? మరి చూడాలి మరి. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం కావాలనే గొడవలు సృష్టించడానికే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనకు వెళ్తా ఉన్నారని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ విషయాన్ని ఏ విధంగా వాడుకోవాలని చూశాడో మనం చూసాం. అదేవిధంగా కులాల మధ్య గొడవలు పెట్టాలని పిఠాపురంలో ఏ విధంగా ప్రయత్నాలు చేశాడో చూసాం. నిన్నటికి నిన్న వంగవీటి రంగా గారి విగ్రహాలకు పేడ పూసేసి గొడవలు చేయాలని ఏ విధంగా చూశారో మనం చూసాం. సో కులాల మధ్య చిచ్చులు పెట్టడం, మతాల మధ్య చిచ్చులు పెట్టడము, ఇలా చిచ్చులు పెట్టి గొడవలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించి దాని మొత్తాన్ని కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఈ కొత్త డ్రామాకు తెర తీశారని కూడా రాజకీయ సర్కిల్స్ లో అయితే అనుకుంటున్నారు. మరి చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారి దర్శనానికి వెళ్ళనున్నారు. వెళ్తే సంతకం పెడతారా లేదా డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా ఇవ్వకుండా వెళ్తారా తెలియాలంటే వేచి చూడవలసిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.